వెల్కమ్ టు అవర్ ఛానల్ రాచురేస్ కిచెన్. స్నాక్స్ మైసూర్ బోండాలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. 1 కప్ మైదా పిండి, 1 కప్ పెరుగు వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే బోండాలు అంత రుచికరంగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మనం 3 గంటల సేపు పక్కనుంచుకోవాలి. మైసూర్ బోండాల్లోకి చట్నీ ఎలా తయారు చేసుకోవాలి? కొద్దిగా పప్పులు, కొద్దిగా ఒట్టి కొబ్బరి, ఒట్టి మిరపకాయలు, కొద్దిగా శనగిత్తనాలుని వేసి బాగా వేయించుకోవాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, వెల్లుల్లిపాయి ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని తర్వాత ఒక టమాటాను కూడా వేసి బాగా కలపాలి. ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీరని కూడా వేసి బాగా వేయించుకోవాలి. వీటిని జార్లోకి వేసిన తర్వాత కొద్దిగా అల్లం, కొద్దిగా ఉప్పుని వేసి గ్రైండ్ చేసేస్తున్నా. 3 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న మిర్చిని వేయాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా సోడాని వేసి బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా కలపాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా ఆయిల్లోకి ఇలా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మైసూర్ బోండాలు కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతో రుచికరమైన మైసూర్ బోండాలు కాంబినేషన్ విత్ చట్నీని కూడా తయారు చేసేసాను. మీరు కూడా ట్రై. లైక్, షేర్ అండ్ కమెంట్.